హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఏంటి ఫేస్ ఒకలాగా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నా లైఫ్లో ఫస్ట్ టైం ప్రీమియర్ షోకి వెళ్ళడము. నైటు మూవీకి వెళ్ళాము. ఇంకా సినిమా చూసి వచ్చి నిద్ర లేదు కదా, అందుకని ఫేస్ ఇలా ఉంది, అడ్జస్ట్ చేసేసుకోండి. ఏ సినిమాకి వెళ్ళామంటే ఆల్రెడీ తమిళ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన పుష్ప 2 మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే ఫైటింగ్ కానీ అలాంటివి ఈ కొంచెం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. నువ్వు మూవీస్కి వెళ్ళనన్నావు కదక్క, ఇదేంటి అని అంటే ఏం చెయ్యనండి, మీకు రివ్యూ ఇవ్వడం కోసం వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే వెళ్ళను. మన మూవీలో ఆల్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది, దట్టు అల్లు అర్జున్ మూవీ. అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ మామూలు ఉంటారా? మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనం కూడా కొంచెం వాళ్ళకు కూడా ఏమన్నా మన తరఫు నుంచి కొంచెం వాళ్ళకు మ్యాటర్ సినిమా గురించి చెప్పాలి కదా. అంటే నేను ఏమీ లీక్ చేయనులేండి, జస్ట్ మూవీ ఎలా ఉంది అది మాత్రం చెప్తాను. అందుకోసమని వెళ్ళాను, జస్ట్ మీకోసమే. లేకుంటే ఇలా ఎంత ఫైటింగ్ సీన్స్ అవి ఫ్రాంక్లీ చెప్పాలంటే నేనైతే ఇష్టపడను, అది మీకు కూడా నేను ఓపెన్గా చెప్పాను. కానీ అదే చెప్పాను కదా, కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం, ఆ మూవీ చూసే వాళ్ళ కోసం నా తరఫున రివ్యూ ఇద్దామనేసి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగా తీశారు. ఫైటింగ్స్ అవి ఇష్టపడి అట్లా ఉండే వాళ్ళకి, విజిల్స్ వేసే వాళ్ళకైతే మాత్రము మామూలుగా ఉండదు. దాంట్లో ఎవరైతే యాక్ట్ చేశారో యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎవరు వీళ్ళు యాక్టింగ్ బాగా చేయలేదు, వాళ్ళు యాక్టింగ్ బాగా చేయలేదు అనే మాటే లేదు. శ్రీలీల ఉన్న 3-4 మినిట్స్ కూడా తను బాగా స్క్రీన్ ప్లేని అది టైంని బాగా యూటిలైజ్ చేసుకునింది అనిపించింది. సాంగ్స్ విషయానికి వస్తే నాకెందుకో నేను పుష్ప 1 మూవీ చూడలేదు, కానీ సాంగ్స్ అయితే వింటాం కదా. పుష్ప 1లో సాంగ్సే బాగున్నాయి పుష్ప 2 కంటే అని నాకు అనిపించింది. మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. నా వరకు అయితే దీంట్లో కూడా బాగానే ఉన్నాయి కానీ ఒక రకంగా, కానీ పుష్ప 1లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. శ్రీవల్లి సాంగ్ కానీ, నా స్వామి సాంగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి కదా. అంటావా మామ అదే కొంచెం బెటర్ ఏమో అనిపించింది కిసక్ సాంగ్ కంటే. దీంట్లో డ్యాన్స్ బాగుంది కానీ సాంగ్స్ ఎందుకో కొంచెం అంత ఎక్కలేదు నాకైతే. అల్లు అర్జున్ ఎంట్రీ ఉందండి ఫస్ట్ హాఫ్లో కానీ, సెకండ్ హాఫ్లో ఆ శారీతో ఇంకా గూస్ బంప్స్, చేతి పైన వెంట్రుకలు ఇలా నిలుపుకోవడం అయితే ఖాయం. అసలు సూపర్గా అల్లు అర్జున్ యాక్టింగ్కి ఇంకా పుష్ప 1లోనే ఆయన యాక్టింగ్ చూసి అందరూ ఫిదా అయిపోయి నేషనల్ అవార్డు వచ్చింది. ఇంకా దీంట్లో అయితే ఇంకా చెప్పాలనా, ఇంక దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా తీశారు. కొంచెం ఏంటంటే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ అది కొంచెం ల్యాగ్ చేశారేమో అన్నట్లు అనిపించింది. అది కొంచెం తగ్గించుంటే బాగుండేమో. అంటే అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు హస్బెండ్ అండ్ వైఫ్ది, ఊరిక మనకు చూపించాలన్నట్లు చూపించినట్లు అనిపించింది, కానీ పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. నేను ఇంటికి వచ్చినాక రివ్యూ ఇస్తున్నానండి. కానీ మూవీ వరకు చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఇంకా అనసూయ కానీ, జాలైన సునీల్ కానీ పెద్దగా పుష్ప 2లో ఉన్నంత లెంతీ రోల్ అయితే లేదండి, కొంచెం తక్కువే, కొంచెం కాదు తక్కువే ఉంది. ఉన్నంతలో వాళ్ళ యాక్టింగ్ వరకు ఎవ్వరికి పేరు పెట్టాల్సిన పనే లేదండి, ఎవరి రోల్కు వాళ్ళు న్యాయం చేసేసారు. ఇంకొక విషయం ఏంటంటే పుష్ప 2నే కాదండి, కంటిన్యూ పుష్ప 3 కూడా ఉంది. అందుకే క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ చేత్తో పట్టుకొని ఒప్పొస్తుంది. ఉండండి ఒక్క నిమిషం, షిఫ్ట్ చేద్దాం. ఇలా చేపట్టుకొని మాట్లాడడం అలవాట్లేదు కదా, జస్ట్ ఏదో ఎంట్రీ అయితే ఇంట్రడక్షన్ అయితే ఓకే, కానీ ఇంతసేపు అంటే కష్టము. క్లైమాక్స్ సీన్ మాత్రం కొంచెం డెఫినెట్గా అందరినీ డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కదా పుష్ప 3, దానికోసం అనేసి ఒక ఫినిషింగ్ లేకుండా మూవీ ఎండ్ అయింది అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇంకా డ్యాన్సుల గురించి, పాటల గురించి పక్కన పెడితే డ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అల్లు అర్జున్ డ్యాన్స్కి పేరు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి.
డ్యాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ అన్నీ అదరగొట్టేశారు. ఆ సౌండ్స్కి నా తల కూడా పగిలిపోయింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు నేను నిజంగా వెళ్ళనండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నిజంగా నేను ఇంత ఫైటింగ్ సినిమాలు అస్సలు నా వల్ల కాదు ఆ సౌండ్స్ అవన్నీ. కానీ జస్ట్ చెప్పాను కదా, పాన్ ఇండియా సినిమా, అందులో అల్లు అర్జున్ సినిమా, ఎంతోమంది క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సినిమా చూడాలా, ఎలా ఉంది, అల్లు అర్జున్కి ఫ్యాన్స్కి ఎంత క్యూరియాసిటీ ఉంటుంది కదా. డిసప్పాయింట్ అయితే అవ్వరు, కానీ సాంగ్స్ అయితే పుష్ప 1లో సాంగ్స్ బాగుంటాయి నాకు అనిపించింది చెప్తున్నాను. ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. దీంట్లో ఎక్కువ 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 ఫైటింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అసలు అల్లు అర్జున్ ఎంట్రీ అయితే అర్పించేశారు. క్లైమాక్స్ 1లో కానీ క్లైమాక్స్ 2లో కానీ. పార్ట్ 1 లాస్ట్ 40-50 మినిట్స్ అయితే ఇంకా అసలు ఎలా ఉంటుందంటే మనం ఇంకా లీనమైపోతాం. ఎంత ఫైటింగ్ సీన్ ఇష్టం లేని వాళ్ళైనా కానీ ఇంకా మూవీలోకి పోతే ఇంకా చూడక తప్పదు కదా. అలా ఇంకా స్క్రీన్కి ఇలాగే అతుకపోతాం మనం. విజిల్స్ వేయాలన్నా అంటే జెంట్స్ కానీ ఎట్లా ఎగరేదే చేస్తారు కదా, నేను అలాంటి పనులు ఎప్పుడు చేయనులేండి. నేను అలా వేసే సినిమాలకు కూడా వెళ్ళను కాబట్టి నాకు అలాంటి అలవాటు లేవు. మొత్తం థియేటర్ మొత్తం సైలెన్స్ అయిపోతుంది. ఇంకా ఎవరో దాంట్లో నుంచి బయటకు వచ్చిన అదే ఇంకా అరవాలనుకొని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు తప్పితే లీనమైపోతారు. అలా ట్రోమాలోకి తీసుకెళ్ళిపోతారు. సుకుమార్ గారి మార్క్ అయితే ఖచ్చితంగా పడింది. రంగస్థలం మూవీ, పుష్ప 1, పుష్ప 2లో కూడా ఆయన మార్క్ అనేది అయితే చూపించాడు. డైరెక్షన్ వైజ్ కానీ కథ వైజ్ కానీ ఆయన సుకుమార్ గారికి పేరు పెట్టేదే లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాల్సిన పనే లేదు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ బాగానే ఇచ్చారు, కానీ కొంచెం సాంగ్స్ మాత్రం నాకు పుష్ప 1లోనే నచ్చాయి. మళ్ళీ హ్యాండ్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా చెప్పేది ఏముందండి, ఇంకా మనం స్టోరీలో ఉన్నవి లీక్ చేస్తే ఇంకా చూసే వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా అయితే బాగుంది. డెఫినెట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఆ అల్లు అర్జున్ యాక్షన్కి అయితే మాత్రం పేరు పెట్టేదే లేదండి. అసలు ఎంత బాగా యాక్షన్ చేశాడో, అసలు ఎలా చేస్తాడండి తను అంత బాగా, నాకే అర్థం కాలేదు. చాలా బాగా ఆ శారీలో అయితే, అంటే మామూలుగా శారీ అంటే జెంట్స్ కూడా ఇదంతా షేవ్ చేసుకొని నీట్గా అలా వేస్తారు కదా, కానీ ఈయన వేసిన లేడీ గెటప్ ఇది ఒక డిఫరెంట్. అంత గడ్డం అంతా ఉంటుంది, మీసాలంతా ఉంటాయి, అయినా కానీ ఆ శారీ కట్టుకొని ఇంత పెద్ద ముక్కుపుల్ల పెట్టేసుకొని ఆ లేడీ గెటప్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా చాలా బాగుంది. దాంట్లో కూడా ఆయన అంత మామూలుగా వేరే ఇంటర్వ్యూస్లో చెప్పాడు. అదే ఆహాలో బాలయ్య బాబుది ఉంది కదా, అన్స్టాపబుల్, దాంట్లోకి వచ్చినప్పుడు చెప్పాను నేను చాలా షై ఫీల్ అయ్యానని. మనకు అస్సలు అది కనపడదు. ఆయన షై ఫీల్ అయినట్టు కానీ ఏమీ కనపడదండి. మూవీ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. కానీ ఆ ఫైటింగ్స్ వాటితో కొంచెం సౌండ్స్ అవి ఇష్టపడని వాళ్ళు, ఫైటింగ్ సీన్స్ ఇష్టపడిన వాళ్ళైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను ఫైటింగ్ సీన్స్, ఆ సౌండ్స్ నేను మీకు చెప్పాను కదా, నాకు ఇష్టం లేని ఫెస్టివల్స్లో దివాళీనే అండి. దీపాలు వెలిగించడం అంతవరకు ఓకే, కానీ ఆ సౌండ్స్ అంటే ఇంకా నాకు ఆ 2-3 days నాకు తల పగిలిపోతుంది. నేను బేర్ చేయలేను సౌండ్స్. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తలపోటు రావడం ఖాయం. ఆ సౌండ్స్ ధన 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 అసలు ఎక్కడ గ్యాపే ఉండదు. కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుందండి. నేను రేటింగ్ ఇచ్చే అంత గొప్పదాన్ని కాదు, ఎందుకంటే నేనేమి ఫస్ట్ నుంచి సినిమాలు చూసి సినిమాలలోనే ఇదైన దాన్ని కాదు కాబట్టి రేటింగ్ వైజ్ అయితే నేను ఇవ్వలేను. సినిమా అయితే చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే పుష్ప 3 కూడా మూవీ ఉంది కాబట్టి మనకు ఎండింగ్ అనేది కొంచెం డిసప్పాయింట్గా, అంటే ఎండింగ్ అనేది ఫినిషింగ్ లేకుండా ఎండ్ అయిపోతుంది అంతే అండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి వ్లాగ్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం కష్టపడి వెళ్ళానండి. నేను మామూలుగా మూవీస్కి వెళ్ళను, కానీ జస్ట్ మీకు రివ్యూ ఇవ్వాలన్న ఉద్దేశంతో నిద్ర మేలుకొని చూడండి. నా ఐస్ కూడా ఎలా ఉన్నాయో, నా ఫేస్ అంతా ఉబ్బిపోయి ఎలా ఉందో మీకోసం కష్టపడి వెళ్ళాను.
ఇంత కష్టపడి వెళ్ళిన దానికైనా మీరు ఈ వీడియోని బాగా సపోర్ట్ చేసి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.